సింగరేణి బొగ్గు టెండర్ల ఆరోపణల వ్యవహారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ బృందం కోరింది. లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కుంభకోణంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి అవినీతిని బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందన్న కేటీఆర్ ప్రజల దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని నోటీసులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ సంస్థల్ని ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు. నైనీలో కూడా గతంలో 2021లో 2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది? అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టాం. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు 2.5 నుంచి 3 కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఒక్క తెలంగాణలో మాత్రమే 7 కోట్లు ఎందుకు అవుతున్నది? స్కామ్ కాదా సోలార్ పవర్లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు. జిలెటిన్ స్టిక్స్ 30% అదనంగా రేటు పెంచారు, ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు. ఇవాళ ప్రజాధనాన్ని, ఇది ప్రజాధనం ఎందుకు అంటే సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% ఓనర్షిప్ తెలంగాణ ప్రభుత్వానిది, 49% ఓనర్షిప్ కేంద్ర ప్రభుత్వానిది. మరి ప్రభుత్వాలదన్నప్పుడు ప్రజలదే ఈ సొమ్ము మొత్తం, సింగరేణి కార్మికులదే ఈ సొమ్ము మొత్తం. అందుకే సింగరేణి కోల్ బెల్ట్లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో దీని మీద మరి మేము ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం రావడం లేదు. అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా? మీ నిర్ణయం సార్. కానీ తప్పకుండా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము.